హలో ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించు మార్కెట్స్ ఎట్ క్లోజ్ కి స్వాగతం. సో ఈ రోజు కూడా ఒక లాక్లస్టర్ డే మనం నిఫ్టీలో జరిగిందని చెప్పుకోవాలి. సో రీజన్ ఏంటి అంటే కనుక వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ అండ్ స్మార్ట్ మనీ ఏదైతే ఉందో 24,000 మేబీ 24,900 25,000 మధ్యలో ప్లే చేసిందని చెప్పొచ్చు. సో ఇనిషియలీ ఒక 80 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 120 పాయింట్స్ పైకి వెళ్ళిన నిఫ్టీ సెకండ్ సెషన్ వచ్చేసరికి ప్రాబ్లీ ఒక వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ అయ్యి ఒక స్టేజ్ లో -20 పాయింట్స్ కూడా వచ్చి క్లోజింగ్ జస్ట్ నియర్ దట్ 25,000 మార్క్ దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం. సో నిన్న కూడా ఇదే ప్యాటర్న్ మనం చూసాం అండ్ ఈ రోజు కూడా ఇదే. సో మార్కెట్ ఇంకా కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అని మనకి చార్ట్స్ సూచిస్తున్నాయి. సో ఏదైనప్పటికీ వాళ్ళు ఒక బేరిష్ బార్ అనే చెప్పాలి, ఎందుకంటే గ్రీన్ లో మనకు కనపడుతున్నా కూడా ప్రాబ్లీ నిన్నటి హైన్ బ్రీచ్ కాలేకపోయింది 25,234 అండ్ అఫ్ కోర్స్ నిన్నటి లో కూడా కట్ అవ్వలేదు అండ్ ఐ థింక్ నిఫ్టీ ఒక న్యూట్రల్ బార్ నే ఇచ్చింది అని మనం అనుకోవచ్చు విత్ బేస్ యాజ్ అప్పర్ హ్యాండ్ గా చెప్పుకోవచ్చు. సో సెక్టర్ రొటేషన్ అగైన్ ఈ రోజు కూడా కొనసాగింది. మనకి ఐటీ అండ్ ఫార్మా కొద్ది వీక్నెస్ ఎగ్జిబిట్ చేశాయి, దాన్ని కాంపెన్సేట్ అయ్యి బ్యాంక్ స్టాక్స్ పెరగటం చేసాం. ఏదైనప్పటికీ రేంజ్ అనేది ఇంకా షిఫ్ట్ అవ్వలేదు ఎటు సైడ్ కూడా. ఇట్స్ ఇన్ ద కన్సాలిడేషన్ అండ్ సైడ్ వేస్ జోన్ అనే చెప్పాలి. సో 24,694 స్వింగ్ లో ఏదైతే ఉందో అది ఒక సపోర్ట్ గా ఉంటుంది అబౌట్ 300 పాయింట్స్ కింద అండ్ 25,323 ఏదైతే 20 పాయింట్స్ 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో అదొక కీ రెసిస్టెన్స్ గా ఉంటుంది. సో 600 పాయింట్స్ రేంజ్ లోనే కదలాడే ఛాన్సెస్ ఉంది. వీఆర్ అట్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద రేంజ్ అని చెప్పొచ్చు. మేబీ 100-150 పాయింట్స్ పడితే కనుక మేబీ లాంగ్స్ కి అనుగుణంగా ఉంటుంది మార్కెట్ అక్కడ, ఎందుకంటే 150 పాయింట్స్ కింద స్టాప్ లాస్ ఉంటుంది కాబట్టి. సో ఈ రోజు నిఫ్టీ కాంపోనెంట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ పెరిగిన వాటిల్లో ఐ థింక్ ఇట్స్ ప్యూర్ బ్యాంకింగ్ స్పేస్. ఇప్పుడే అనుకున్నట్టు కోటక్ మహీంద్రా బిగ్గెస్ట్ గెయినర్ గా చెప్పుకోవాలి, 4.18% పెరిగింది. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.7% అండ్ ప్రాబ్లీ అదర్ నేమ్స్ లైక్ యాక్సిస్ కూడా, ఇండస్ ఇండ్ బ్యాంక్ కూడా 1% ప్లస్ పెరగటం చూసాం. ఇంకా నెక్స్ట్ బిగ్ గెయిన్ సెక్టర్ మనం చూస్తే కనుక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. సో ఆల్ పిఎస్యు స్టాక్స్ ఈ రోజు గ్రీన్ లో ట్రేడ్ అవటం చూసాం. బిఎల్ దగ్గర నుంచి ప్రాబ్లీ ఎన్టీపీసీ నుంచి ఓఎన్జీసీ అన్ని కూడా గ్రీన్ లో ట్రేడ్ అవటం చూసాం. ఇక ఆటో సైడ్ తీసుకుని అని చెప్పొచ్చు, మారుతి అండ్ M&M ఆల్మోస్ట్ 1.3% దాకా గెయిన్ అవటం చూసాం. అండ్ అగైన్ మెటల్ స్టాక్స్ లో కొద్దిగా పాజిటివిటీ అనేది రావటం చూసాం. జేఎస్డబ్ల్యూ స్టీల్ అండ్ టాటా స్టీల్ కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి, అఫ్ కోర్స్ ఇండాల్కో కూడా. అండ్ అదర్ నేమ్స్ మనకు చూస్తే కనుక ప్రాబ్లీ ఎఫ్ఎంసీజీలో ఐటీసీ కొద్దిగా గ్రీన్ లో ట్రేడ్ అవటం చూసాం. అదర్వైజ్ వీక్ సెక్టర్స్ మనం అనుకుంది ఇట్స్ ఆల్ ఫార్మా అండ్ ఐటీగా చెప్పుకోవాలి. అఫ్ కోర్స్ టీసీఎస్ రిజల్ట్స్ ఉన్నాయి ఈ రోజు. ఐ థింక్ ఈ వీడియో తర్వాతే రిజల్ట్స్ వస్తాయి కాబట్టి అది ఎట్లా ఉంటుందో చూసి ఐటీ రేపటి కూడా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్ ఐటీ కాంపోనెంట్స్ లైక్ టీసీఎస్ నుంచి ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్ అన్ని కూడా నెగటివ్ గా ట్రేడ్ అవటం చూసాం మనం. దాంతోపాటు ఫార్మా స్పేస్ లో వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ అవటం చూసాం. సో సిప్లా 3.66% బిగ్గెస్ట్ లూజర్ నిఫ్టీలో ఈరోజు నిలబడింది. అదేవిధంగా సన్ ఫార్మా కానీ లేదంటే అదర్ నేమ్స్ లైక్ డాక్టర్ రెడ్డి లాంటి కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక ఆటో సైడ్స్ తీసుకున్నట్టు ఇందాక చెప్పాం మనం, బజాజ్ ఆటో అండ్ హీరో మోటార్స్ కొద్దిగా నెగటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఎఫ్ఎంసీజీ స్పేస్ లో బ్రిటానియా కానీ, టైటాన్ కానీ అండ్ అదర్ నేమ్స్ లైక్ ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ లీవర్, టాటా కన్స్యూమర్, ఇన్ఫాక్ట్ రిలయన్స్ ఈ రోజు కూడా ఒక మైనర్ వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయడం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఒక పెద్ద గ్రీన్ బార్ ఫార్మేషన్ జరిగింది. అఫ్ కోర్స్ నిన్నటి బార్ తో కంపేర్ చేస్తే ఇట్స్ ఓన్లీ ఇన్సైడ్ బార్, బట్ స్టిల్ బుల్స్ ఒక రేంజ్ లో కంట్రోల్లో ఉన్నారు అని ఒక ఫీల్ మనకి ఇస్తుంది. సో ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ హెవీగా అయింది, లైక్ 51,195 దగ్గర ఒక 100 పాయింట్స్ గ్యాప్ అప్ తోటి. సో ఎక్కువ సెల్ ఆఫ్ అయితే జరగలేదు బ్యాంక్ నిఫ్టీలో. సో డే మొత్తం కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతూ క్లోజింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 500 పాయింట్స్ ప్లస్ దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం, విచ్ ఇస్ 51,500 దగ్గర క్లోజింగ్. సో 52,069 ఇప్పుడు 20-డే మూవింగ్ యావరేజ్. ఒకవేళ దాటింది అంటే కనుక బ్యాంక్ నిఫ్టీ ఒక అప్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. బట్ ఆఫ్ కోర్స్ స్వింగ్ లో ఏదైతే ఉందో 50,194 సపోర్ట్ పాయింట్ గా ఉంటుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఐ థింక్ బై టిప్స్ అనే స్ట్రాటజీని ఇప్పుడు క్లియర్లీ మనకు వస్తుంది. ఒకవేళ 52,069 పైన క్లోజ్ అయింది అంటే కనుక డెఫినెట్లీ ఫస్ట్ గ్యాప్ ఏదైతే ఉందో 52,817 దాకా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తారా లేకపోతే డిప్స్ లో కొనే ప్రయత్నం చేస్తారా, ఇట్స్ ఆల్ రిస్క్ అవర్షన్ క్లయింట్స్ వాళ్ళ డిసిషన్ తీసుకోమని సజెస్ట్ చేస్తాం. బట్ మా ఒపీనియన్ అయితే బై డిప్స్ షుడ్ బి ద స్ట్రాటజీ. 51,000 కింద స్టాప్ లాస్ పెట్టుకుని. ఇక గెయినర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక సేమ్ నిఫ్టీలో ఏవైతే ఉన్నాయో కోటక్ బ్యాంక్ 4.18% బిగ్గెస్ట్ గెయినర్, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఇండస్ ఇండ్ అండ్ ఐడిఎఫ్సి ఇవన్నీ కూడా మోర్ దాన్ 1% పెరగడం చూసాం.
ఇక లూజర్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్స్ ఆల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. అఫ్ కోర్స్ ఏది కూడా 1% కన్నా పైన వీక్ అవ్వలేదు, అన్ని కూడా బిలో 1% వీక్ అయ్యాయి. పిఎన్బి, కెనరా, బిఓబి అండ్ ఎస్బీఐ అన్ని కూడా. కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ కూడా నెగటివ్ గా ట్రేడ్ అయ్యాయి. EU బ్యాంక్ అండ్ ఫెడరల్, ఐసిఐసిఐ లాంటి స్టాక్స్ కొద్దిగా నెగటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక ఎఫ్ఎండ్ఓ స్పేస్ లోకి వెళ్ళి చూస్తే కనుక సెకండ్ డే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఒక మంచి ర్యాలీ రావటం చేసాం. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెక్టర్, బిహెచ్ఏఎల్, ఎంజిఎల్, హెచ్ఏఎల్, ఆర్ఈసి, ఐజిఎల్, గుజరాత్ గ్యాస్, ఎన్ఎండిసి అన్ని కూడా బిట్వీన్ 2 to 3% పెరగటం చేసాం. రియాలిటీ స్పేస్ సెకండ్ డే ఆఫ్ ర్యాలీ కొనసాగింది. ఈ రోజు ఒబ్రాయ్, డిఎల్ఎఫ్ అండ్ మెటల్స్ లో కూడా ఒక మంచి మూవ్మెంట్ రావటం చేసాం, అప్ సైడ్ మూవ్మెంట్. ఇంకా హైబీటా నేమ్స్ లైక్ ఐఈఎక్స్, ఎంసీఎక్స్, ఐడియా లాంటి స్టాక్స్ కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక ఫర్టిలైజర్ స్పేస్ లో చంబల్, కోరమండల్ లాంటివి కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చేసాం. ఇక వీక్నెస్ ఎగ్జిబిట్ చేసిన వాటిల్లో ఇక్కడ కూడా ఫార్మా అండ్ ఐటీని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ లార్జ్ క్యాప్ ఫార్మా స్టాక్స్ లో సెల్లింగ్ క్లియర్లీ కనపడింది, వేరేస్ మిడ్ క్యాప్స్ లో కొద్ది బయింగ్ రావడం చేసాం. స్టాక్స్ లైక్ లారస్ అండ్ గ్రాన్యూల్స్ పాజిటివ్ గా ట్రేడ్ అయినప్పటికీ ఫార్మా అండ్ సిమెంట్ నేమ్స్ లో మనం చూస్తే కనుక లుపిన్, అంబుజా సిమెంట్ కానీ, టోరెంట్ ఫార్మా, అరబిందో ల్యాబ్, లాల్పార్స్ ల్యాబ్ అండ్ మెట్రోపాలిస్ డయాగ్నోస్టిక్ స్పేస్ లో జేకే సిమెంట్, గ్లెన్మార్క్ ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇంకా అదర్ మిడ్ క్యాప్ ఐటీ మనం చూస్తే కనుక పర్సిస్టెంట్, ఎల్ఎన్టీ మైంట్రీ, ఎల్టీటీఎస్, ఓఎఫ్ఎస్ఎస్, బిఎస్ సాఫ్ట్ ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక ఫినాన్స్ నేమ్స్ లో మిడ్ క్యాప్ ఫినాన్స్ లో కొద్దిగా సెల్ ఆఫ్ కి గురవటం చూస్తున్నాం లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా. సో ఈ రోజు కూడా ఎంఎండ్ఎం అండ్ ఎల్టీ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ అవటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక బీట్ అండ్ డౌన్ నేమ్స్ లో ఈ రోజు ఒక మంచి అప్ మూవ్ రావటం చేసాం. మేబీ బాటమ్ ఫిషింగ్ అనొచ్చు, లేదంటే సమ్ ఇన్స్టిట్యూషన్ బయింగ్ అనొచ్చు. సో చాలా రోజుల తర్వాత డీబీ రియాలిటీలో ఒక 10% అప్ మూవ్ రావటం చేసాం. మేబీ 1 day మూవ్ ఉంటుందా లేకపోతే ఫర్దర్ కొనసాగుతుందా మనం చూడాలి. అదేవిధంగా మెస్డాక్ డాక్ కానీ, పవర్ ఇండియా కానీ, ఆర్సీఎఫ్ కానీ, ఉషా మార్టిన్, జిఆర్ఎస్సి, ఎన్ఐటి లిమిటెడ్, న్యూలాండ్ ల్యాబ్ ఇవన్నీ కూడా లాస్ట్ 7-8 సెషన్స్ గా స్లోగా డిప్ అవుతూ వచ్చాయి. ఈ రోజు అన్ని కూడా బిట్వీన్ 8 to 10% దాకా పెరగటం చూసాం. ఇంకా అదర్ నేమ్స్ లైక్ బిఎంఎల్ కానీ, టిటిఎంఎల్, బీడీఎల్ లాంటి స్టాక్స్ లో కూడా బిట్వీన్ 3 and 5% పెరగటం చూసాం. ఇక వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తున్న స్టాక్స్ లో మనం చూస్తే కనుక మేబీ ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. స్టాక్స్ లైక్ ఓలా ఎలక్ట్రిక్ కానీ, నజారా టెక్నాలజీస్ కానీ, గోల్డియామ్ లాస్ట్ 3 days గా ఒక మంచి అప్ మూవ్ వచ్చిన స్టాక్. అదేవిధంగా ఆర్ పవర్ కానీ, రైట్స్ కానీ, ఐఎఫ్సిఐ కానీ వీటన్నిటిలో కూడా ఒక సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. మేబీ ఇట్స్ ఓన్లీ ప్రాఫిట్ బుకింగ్ అని అనుకుంటున్నాం. సీక్వెంట్ సైంటిఫిక్, సరేగమా ఇట్లాంటి అన్ని స్టాక్స్ లో. అండ్ రైల్వే స్టాక్స్ 1 day ర్యాలీ తర్వాత ఈ రోజు మళ్ళీ నెగటివ్ లో క్లోజ్ అయ్యాయి. ఆల్ రైల్వే స్టాక్స్ లైక్ రైల్టెల్, ఇర్కాన్ అండ్ ఆర్బిఎన్ఎల్ స్వల్ప నష్టాలే కానీ బట్ నెగటివ్ గా ట్రేడ్ అవటం చూస్తున్నాం. సో మార్కెట్స్ ఇంకా ఇండెసిసివ్ గా ఉన్నాయి. ఇక్కడ నుంచి కూడా ప్రాబ్లీ ఒక క్లియర్ డైరెక్షన్ అనేది తీసుకోవట్లేదు కాబట్టి మేబీ ఒక బ్రేక్ డౌన్ ఆర్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. అదేవిధంగా రిజల్ట్ సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి రేపటి రియాక్షన్ ఎలా ఉంటుంది ఐటీ స్పేస్ లో చూడాలి. ఎందుకంటే ఈరోజు ఈవినింగ్ టీసీఎస్ రిజల్ట్స్ ఇస్తుంది కాబట్టి దాన్ని బట్టి ప్లే చేయాలి. అండ్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ మాత్రం చాలా వోలటైల్ గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ రిజల్ట్స్ ఏమాత్రం బాగలేకపోతే కనుక స్టాక్ ని హెవీగా కిందకు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ రిజల్ట్స్ బాగున్న కంపెనీస్ కూడా అలానే మేబీ అంతే ఈక్వల్ గా ఐ థింక్ ఒక గ్రాండ్ పార్టీ అనేది మార్కెట్ ఇస్తుంది కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అండ్ మన దగ్గర ఉన్న స్టాక్స్ చూస్ చేసుకుని ప్రాబ్లీ వాటి రిజల్ట్స్ డేట్స్ కూడా ట్రాక్ చేస్తూ వాటి మూవ్మెంట్స్ పరిశీలించి మంచి సపోర్ట్ పాయింట్స్ వచ్చినప్పుడే వన్ షుడ్ ట్రై టు బై. అదేవిధంగా స్టాక్స్ ఏవైతే బిలో 200 మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నాయో స్టాక్స్ లైక్ రిలయన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ లాంటివి డెఫినెట్లీ ట్రేడింగ్ కి లాంగ్ పొజిషన్స్ అనేది అవాయిడ్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.